దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి ప్రియులైన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పగా మా అనుదిన ప్రార్థనలు మానక మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం మీ దైనందిన జీవితాలలో మిమ్మల్ని ఎంతో బలపరిచేదిగా, ప్రోత్సాహపరిచేదిగా ఈ వర్తమానాలు ఉన్నాయని విశ్వసిస్తూ ఈ ప్రోగ్రామును ఆగకుండా కొనసాగించడం కొరకై మీరందరూ తప్పక మానక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. దేవుని వాక్య ధ్యానమునకు సమయమైంది. ఇంకా కాలయాపన చేయకుండా మీ బైబిల్ను చేతపట్టుకుని చాలా శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు మీరు ఆలకించాలి. పరిశుద్ధాత్ముడు ఏ మాట ద్వారా మనల్ని దర్శిస్తాడో, ఏ మాట ద్వారా ప్రభు మనల్ని బలపరుస్తాడో తెలియదు కానీ దేవుడు మాత్రం మనం బలపరచబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. ఈరోజు ధ్యానాంశముగా కీర్తనల గ్రంథంలో నుండి ఇప్పుడు మన జీవితాలకు మేలైనది ఏంటి అంటే, ఏం చేస్తే మేలు కలుగుతుంది? కీర్తనల గ్రంథంలో నుంచి మనము 7 విషయాలు ధ్యానించబోతున్నాం. మన జీవితాలకు ఏది మేలైంది అంటే, ఏం చేస్తే మనం మేలు పొందుకుంటాం? మరి ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు తప్పక ఏదైనా మేలులు చేయాలనే కదా. ప్రభువు మేలులు చేయాలి అక్కర్లేదా? మేలులు చేయాలి. మన జీవితాల్లో మనం మేలులు పొందుకోవాలి. ఏమంటే, మేలులన్నీ చేయువాడు మన ప్రభువే, బాధలన్నీ తీర్చువాడు మన ప్రభువే. ఇప్పుడు కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే, నీవు దేవుని దగ్గర నుంచి మేలు పొందాలంటే ఇది చేస్తేనే నీకు మేలు. అంటే ఏం చేస్తే మేలు దేవుడు అనుగ్రహిస్తాడు? ఏం చేస్తే దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటాం? కేవలము కీర్తన గ్రంథములో నుంచి 7 సంగతులు పరిశుద్ధాత్ముడు మన ముందు పెట్టి మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా 81వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అందరూ తలలు పైకెత్తి ఈ మాట నాతో చెప్తారా? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఏమండి, దేవుడు మన జీవితాలలో మేలు చేయాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. చెప్పండి, ఏమి మాట వినాలి? మనుషుల మాట వింటావు నువ్వు? మనుషుల మాట వింటే మేలా, దేవుని మాట వింటే మేలా? వినిన ఎడల మేలు. చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ మేలు మన జీవితాలు ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే, మనుషుల మాట వింటున్నాం కానీ దేవుని మాట వింటే ఎప్పుడు నీ జాతకం మారేది కదా. ఏమండి, నీ పరిస్థితి మారేది కదా. ఏమండి, దేవుని మాట వింటూ మానేసాం. మనం దేవుని మాట ప్రకారంగా జీవించడం మానేశాం, వింటమే మానేశాం. ఈ రోజున దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, అయ్యో నీవు నా మాట వింటే నీకు మేలు. ఎవరి మాట వింటేనే? దేవుని మాట వినడమే మేలు. కొన్ని సందర్భాల్లో దేవుడు అంటాడు, నీ బలులు కాదు కావలసింది, నీ పొట్టేళ్ళు కొవ్వు కాదురా నువ్వు కావలసింది, మాట వినుట శ్రేష్టము అన్నాడు. ఎవరితో మాట్లాడాడంటే? సౌలుతో. చెప్పండి, ఏమన్నాడు సౌలుతోటి? ఒరే బాబు, పొట్టేళ్ళు కొవ్వు అర్పించడం కంటే ఏం వినాలమ్మా? చెప్పాలి. ఏంటి? మాట వినడమే కదా. ఇశ్రాయేలు ప్రజలారా, మీ జీవితంలో మేలు చెయ్యాలి, మేలులు పొందుకోవాలి అనంటే మీ ఏమంటారంటే దేవుని మాట మనం వినాలి. చెప్పండి, ఎవరి మాట వినాలి?
దేవుని మాట వినడమే మేలు కదా. చరిత్రలో దేవుని మాట విన్నవాడు పాడైనోడు ఎవడో లేడు. దేవుని మాట వినకయే, దేవుని మాటకు లోబడకయే మేలులు పొందలేని వారు చాలామంది ఉన్నారు. నేనంటాను, దేవుని మాట విన్నవాళ్ళు పరిశుద్ధ గ్రంథములో చాలామంది ఉన్నారు. అందులో మొట్టమొదటిది ఎవరంటే అబ్రహాము. అందరు చెప్పండి ఏంటి? అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు అంటే 12వ అధ్యాయంలో ఏమన్నాడు? 12 మొదటి వచనం, యెహోవా నీవు లేచి, చూడండి బాబు, నీ దేశాన్ని వదిలే, 2 నీ బంధువులను వదిలే, 3 నీ తండ్రి ఇంటిని వదిలే. చూడండి, దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నీ ఊరును వదిలేయి. ఎంతమంది వదిలేస్తారు? ఊరిని వదలదు, లోకం వదలండ్రా బాబు, లోకాశను వదలండ్రా బాబు, మీరు చేసే కార్యాలు వదలండి. వదులుతావా? నీకేమో మంగళవారం ఎదురొచ్చిందా? కార్యం చేయడానికి ఏది మంచి రోజైనా? నన్ను అడిగితే ఏ రోజైనా మంచిదే. దేవుని స్తోత్రం. గొడ్డమాస రోజున వెళ్ళమంటా నేజరక్తం ఇచ్చే. ఇప్పుడు నీ స్వదేశమును వదిలేయి, నీ తండ్రి ఇంటి వదిలేయి, నీ కలిగినదంతా వదిలేయి. ఇప్పుడు దేవుడేమన్నాడు? నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళాలి. నేను అడుగుతున్నాను, అబ్రహాము దేవుని మాట విన్నాడా లేదా? విన్నాడు. ఇప్పుడు విని వచ్చేసిన అబ్రహాము జీవితంలో దేవుడు మేలులు చేశాడా లేదా అంటే చేశాడు దేవుడు ఖచ్చితంగా. మానవుని యొక్క దైనందిన జీవితంలో ఏమండి, అయ్యో ఊరును వదిలేయమంటావని ఆలోచించాడా? బంధువులను వదిలేయమన్నాడు. మరి ఎలాగండి? మరి ఫంక్షన్ జరుగుతుందండి, మరి వాళ్ళు మా కార్యక్రమానికి వచ్చారండి, ఆదివారం గుడ్డి ఎగ్గట్టు మరి వెళ్ళాలి కదండి. ఇప్పుడు అబ్రహాముతో అన్నాడు, నీ దేశమును వదిలేయి, నీ బంధువులను వదిలేయి, నీ తండ్రిని వదిలేయి. మనం వదలగలుగుతున్నామా? బంధువులు ఎక్కడ వదులుతాం సార్? చైతన్య గారు కూడా ఫంక్షన్లన్నీ ఆదివారం పెడుతున్నాడు. ఇప్పుడు ఏమండే, ఆదివారం గుడికి వెళ్ళాలా, ఫంక్షన్కి వెళ్ళాలా? మరండి వెళ్ళాలి కదండి అయ్యగారు. మరి వెళ్ళకపోతే మా కూతురి ఫంక్షన్కి రారండి, మరి మా అబ్బాయి ఫంక్షన్ రారండి, మరి రావాలి కదండి. ఇప్పుడు మనం వెళ్తే వాళ్ళు వస్తారు కదండి. మరి ఆదివారం ఆరాధన ఏమైంది బాబు? ఈరోజు ధ్యానించిన అంశంలో ఏంటంటే బంధువుల ధర్మం అంట. ఏం ధర్మం? బంధువుల ధర్మం. హల్లెలూయా. 7 ధర్మాలు ఉన్నాయి బైబిల్లో. మరి ఎలాగండి? దేవుడేమో నీ బంధువులు వదిలే అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్న నా పాయింట్ ఏంటంటే, అబ్రహాము దేవుని మాట విన్నాడా లేదా? విన్నాడు కాబట్టే తన జీవితంలో ఏం పొందుకున్నాడు? మేలు పొందుకున్నాడు కదా. మరి నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా దేవుడు చెప్పిన మాట విన్నావా? ఎన్నో సమయాలు పరిశుద్ధత గురించి మాట్లాడాడు, విన్నావా? నీవు యథార్థత గురించి దేవుడు మాట్లాడాడు, విన్నావా? నమ్మకత్వాన్ని గురించి దేవుడు మాట్లాడాడు, విన్నావా? నీతిని గురించి మాట్లాడాడు, విన్నావా? పరిశుద్ధతను గురించి మాట్లాడాడు, విన్నావా? మరి వింటే మేలు జరిగిందా? మేలు జరగాలంటే నువ్వు దేవుని మాట వినాలి కదా. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వింటే నీకు, దేవుని మాట వింటేనే కదా మేలు. అందుకే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? చెవియొగ్గి నా యొద్దకు రండి, విని ఎలా మీరు బ్రతుకుదురు అంటున్నాడు. చెవియొగ్గి ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలట. విని ఎడల మీరు బ్రతుకుతారు. ఏం వినాలమ్మా? దేవుని మాటలు వినాలి. అర్థమవుతుందా? దేవుని మాటలు వింటేనే మన జీవితాలు మారుతాయి. దేవుని మాటలు వింటేనే మన బ్రతుకులు మారుతాయి. దేవుని మాట వింటేనే మన పరిస్థితులు మారుతాయి. దేవుని మాట వింటేనే మన స్థితిగతులు మారుతాయి. దేవుని మాట వింటేనే మన జీవితాల్లో అద్భుతాలు చూడగలము. ఏమండి ఇప్పుడు చెప్పండి, మేలు కావాలని మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి కదా. అయ్యో నువ్వు నా మాట విని ఎడల ఎంత మేలు. ఇదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇది యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఓకే, ఆమె కిందకు వచ్చామ్మా, పుట్టినోట్ కిందకి. ఏంటమ్మా? సమ్మతించి నా మాట విని ఎడల. ఏంటి ఏం చేయాలి? సమ్మతించి దేవుని మాట మనం వినాలి. సమ్మతించడం అంటే మన జీవితాల్లో అనుమతించి దేవుని మాటలు వినాలి. వింటున్నావు? సమ్మతిస్తున్నావా?
అందరం వింటున్నాం, కానీ సమ్మతిస్తున్నామా? ఏదో కాసేపు వాక్యం విన్నంతసేపు ఇలా బతికేయాలి అలా బతికేయాలని ఆలోచన వేసి పెద్ద ప్యాన్ వేసేస్తాం. మనం వంతుని దాడితేనే దులిపేస్తాం, వేసి రక్తం వేసి. దేవుని వాక్యమును బట్టి ప్రభు మాట్లాడే మాట, నువ్వు దేవుని మాట వింటేనే కదా. ఇప్పుడు అన్నాడు, సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవిస్తావు. వింటేనే. ఇవన్నీ జరిగేది ఏంటంటే దేవుని మాట మనం సమ్మతించాలి. వింటున్న మన జీవితాల్లో, ఎస్ నేను అలా బ్రతుకుతాను ప్రభు, నువ్వు సమ్మతిస్తున్నావా దేవుని మాటకి? అక్కడ దేశాన్ని వదిలే, బంధువుని వదిలే, ఇంటి నిండి వదిలే అంటే అబ్రహాము సమ్మతించి దేవుని మాట అనేసి వదిలేశాడా లేదా? దేవుడు చూపిస్తూ చేశానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు అబ్రహాము. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము జీవితంలో మేలు పొందుకున్నాడే లేదా? ప్రపంచంలో ధనవంతుడు ఎవడంటే అబ్రహామే కదా. అబ్రహాము ద్వారానే ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా పోషించబడ్డారు కదా, మేలులు పొందుకున్నారు కదా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడేది ఏంటంటే చెప్పండి, మొట్టమొదటిగా మేలు పొందాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట అనగా ఎవరి మాట? దేవుని మాట వినాలి మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూసినప్పుడు ఇదే 81వ కీర్తన 13వ వచనము చదువుదాం. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు రెండవదిగా మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు, ఏమని? నా ప్రజలు నా మాటలు వినాలి. అలాగే మనము మొట్టమొదటి పాయింట్కి ఇంకో మాట ఏంటంటే 95వ కీర్తన 7వ వాక్యాన్ని కూడా చదువుదాం. రండి నమస్కారము చేసి సాగులు పడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. విని ఏం చేయాలి? మనం అంగీకరించాలి. ఇది మొట్టమొదటి పాయింట్లోనే. విని ఆయన మాట మనం ఏం చేయాలి? అంగీకరించాలి. అందుకే ఇందాక నన్ను సమ్మతించాలి అన్న. ఎంతమంది అంగీకరిస్తాడు? వెంట విజయేనండి. సమ్మతించి అంగీకరించి చేయటమే చాలా కష్టం. దానికి ఏం కావాలని తెలుసా? త్యాగం కావాలి. రెండవది ఏంటంటే ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఈ మాట చెప్తారా? రెండవదిగా ఇశ్రాయేలు చెప్పాలందరూ, ఇశ్రాయేలు. అలా కలిసి ఎక్కండి చెప్పండి. వాళ్ళ మొక్కల్లో మొక్కండి చూడండి. ఇశ్రాయేలు చెప్పండి, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల చెప్పండి, అనుసరించిన ఎడల ఎంత మేలు. రెండవదిగా చెప్పండి, ఆయన మార్గములను ఏం చేయాలి? మనం అనుసరించాలి. ఇది ఈజీ కాదు. ఇది దేవుని మార్గములు అనుసరించాలి. దేవుని మార్గములోనే మనం వెళ్ళాలి. మనం గత వారం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిని నమ్మామని చెప్తున్నాము కానీ ప్రకృతి సంబంధమైన మార్గాలను మనం వదలట్లా. పూర్వకాలములో చేసిన క్రియలను వదలట్లా. మన మార్గములోనే మనం అనుకున్నట్టుగానే మనం చేస్తున్నాం. ఈ రోజున భక్తి అనేది దేవునికి భయపడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? పర్లేదు, ఎప్పుడు వెళ్ళినా పర్లేదు. పాస్టర్ గారు ఏమంటారు, పాస్టర్ ఏమంటది? మా పాస్టర్ ఎంత మంచిదో దేవుని స్తోత్రం. నీ ప్రకటన విని ఏమన్నదో అలా ఖాతా కూత మా పాస్టర్ గారు నోరిచి పడిపోతాడు. నేను వెళ్ళన్నా. దేవుని మార్గమును అనుసరించి మనం నడవాలి. ఏమంటే నీకు మేలు రావాలంటే దేవుని మార్గములో నడవాలి కదా. దేవుడు అనుకున్నట్లుగా జీవించాలి కదా. దేవుడు చెప్పింది మనము చేయాలి కదా. ఏమంటే మన జీవితాలలో గొప్ప మేలులు మనం పొందుకోవాలి అంటే సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం. అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానే, దేవుడు నా జీవితంలో మేలు చేయలేదు అని అనుకుంటే దేవుడు తెలియకుండానే అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులో నుంచి మాట్లాడుతున్నాడు కదా. నీవు ఈ సంవత్సరంలో ఏం తీర్మానం చేశావు? తీర్మానం చేసేటట్టుగా నువ్వు చేసావా? ప్రభువా ఈ సంవత్సరంలో ఒక ఆదివారం కూడా నేను మానను ప్రభువా. ఎన్ని ఆదివారాలు,
ఎన్ని ఉపవాస ప్రార్థనలు. ఏది మనము దేవుని మార్గములో అనుసరించి నడిచేది. మార్గమును ఏం చేయాలి చెప్పండి? అనుసరిస్తేనే మనకేం జరుగుతుంది? దేవుని మార్గంలో నువ్వు అనుసరించకపోతే, నడవకపోతే నీకు మేలు ఎలా జరుగుతుందంట? ఏదైనా బలహీన తొత్తి ప్రార్థన చేసేయాలి దేవునికి స్తోత్రం. మరి వెళ్ళేటప్పుడు చేయాలి కదా. వెళ్తున్నామండి, ఇలా చేయాలండి, అలా చేయాలండి, ఏం చేయాలి ప్రార్థన? నువ్వు మా దగ్గర దేవుని దగ్గర డబల్ గేమ్ ఏంటి? యజరక్తమే చేయం. మనుషులతో ఆడుతున్నావు, సరిపోయింది నీ బతుకు, యజరక్తమే చేయం. మరి దేవుడు మేలు చేయాలి కదా నమ్ముకున్న మన జీవితాల్లోనే. ఒక మాట చెప్తాను, నీ ఇష్టానుసారంగా నువ్వు బతికెత్తే దేవుడు నీకు మేలు చేయడు. దేవుడు ఎలా అనుకున్నాడో మనం అలా బ్రతకాలి. దేవుడు ఏమనుకుంటున్నాడో అదే మనం జీవించాలి. దేవుడు అనుకున్నట్టుగానే మనం చేయాలి. దేవుని మార్గములు మనము పయనించాలి. అది భక్తి అయినా, ప్రార్థన అయినా, అది ఏదైనా కానివ్వండి. ఈ రోజున ఇశ్రాయేలు, నా మార్గాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? అక్కడ ఏమన్నాడు? నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. అనుసరించకుండా నువ్వు ఎన్ని చేసినా, ఏం చేసినా దేవుడు ఎట్లాగండి మేలు చేసేదే? సగటున క్రైస్తవులందరికీ, టీవీ ముందు కూర్చుని వాక్యం విన్నవారు ఎవరైనా కానివ్వండి, మీరు దేవుడు మీ జీవితంలో మేలు చేయాలంటే నీవు దేవుని మాట వినాలి. దేవుని మార్గములోనే నువ్వు నడవాలి. అనుసరించి నడిస్తేనే కదా మీ జీవితంలో మేలు చేసేది, మీ బిడ్డల జీవితంలో మేలు చేసేది, నీ వ్యాపార విషయంలో మేలు చేసేది, నీ ఉద్యోగ విషయంలో మేలు చేసేది, నీ కుటుంబం విషయంలో మేలు చేసేది. మేలు చెయ్యాలంటే దేవుని మార్గమును అనుసరించి తెలుసుకోవాలి కదా. అందుకే అన్నాడు ఆయన, పురాతనమైన మార్గములను గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది? ఇర్మియా భక్తుడు అంటాడు. ఇర్మియా గ్రంథం ఒకసారి మనం 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడండి, విచారించండి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి తెలుసుకొని అందులో మీరు నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. మేలు కలిగే మార్గం ఏదో అడిగి తెలుసుకోండి. మేలు కలిగే మార్గం అంటే యేసయ్య మార్గం. చెప్పండి, ఏ మార్గం? యేసయ్యకి మించిన మార్గం లేదు. రెండు ఆయన మార్గాన్ని అనుసరించి నడవాలి. మూడవదిగా దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం చదువుదాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మూడవదిగా దేవుని బిడ్డలారా, దేవుని యందు ఏముంచాలండి? భయభక్తులు కలిగి ఉండడమే మనకు మేలట. భయభక్తులు కలిగి ఉన్న వారు కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. భయభక్తులు కలిగి ఉండడమే మేలు. దేవుడంటే భయం కావాలి మనకి. దేవుడంటే ఏం కావాలండి మనకి? భక్తి, భయభక్తులు. అందరూ చెప్పండి ఏంటండి? భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి ఉందండి, భయం లేని బడాయి భక్తి ఎంత ఉన్నాయి? ప్రయోజనం ఏంటండి? అయ్యి బాబోయ్ ఎంత భక్తురాలో దేవునికి స్తోత్రం. ఉపవాసం తలంటేసుకుంది, యజరక్తం వేసి ఎర్రబో చేసుకుంది. నువ్వు తలంటేసుకుని ఏంటి సుఖమేంటి? నువ్వు ఇప్పుడు వస్తేనే నీకు అసలు భయం ఉందా? ఇప్పుడే కాదు, ఆదివారం ఆరాధన జరిగి ఎప్పుడు వస్తున్నావు నువ్వు? భయం ఉందా దేవుడు అంటేనే? మనం ఎప్పుడు పడితే అప్పుడు వస్తే అది భక్తి కాదు. ప్రయాణంకి వెళ్ళాలి, 4 గంటలకు బస్సు, దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు వస్తానంటే అప్పుడు ఉంటుంది, వాగుతుందా బస్సు? మిమ్మల్ని ఫ్లైట్కి తీసుకెళ్ళిపోవాలి, దేవునికి స్తోత్రం. ఫ్లైట్కి వెళ్ళాలంటే అప్పటికప్పుడు వెళ్ళిపోతే కుదరదు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే 2 గంటల ముందే వెళ్ళాలి. లోకల్ ఫ్లైట్ అయితే కనీసం 45 నిమిషాలు ముందే వెళ్ళాలి. చెక్కింగ్లు ఉంటాయి, దేవునికి స్తోత్రం. ఏదో మనం ఆర్టీసీ బస్సు ఎక్కిన ఇలా ఎక్కేస్తాం అలాగే ఎక్కేస్తాం అంటే కుదరదు. ఏజ్ రక్తం వేజే. దేవుడు మాట్లాడుతున్నాడు, మేలు చేయాలంటే భయముతో కూడిన భక్తి. చెప్పండి, ఏం కూడా? ఎన్నిసార్లు చెప్పండి? సమయం పాటించమని ఎన్నిసార్లు చెప్పాను మీకు? భయంతో చెప్పండి, నాకు భయం ఉందండి, నేను సమయానికి వచ్చేసానని వాళ్ళు. మేలు చేసేవాడు ఎవరండి? లిల్లీ రోజు గారు. దేవుడే కదా. ఇప్పుడు దేవునికి
మీ నిర్దోషత్వాన్ని మీరు పరీక్షించుకోవాలి. నిజం చెప్తున్నాను, చెప్పండి, ఎంతమంది భయంతో మనం ఉన్నాం? దేవుని ఎడల ఎంతమంది భయం కలిగి ఉన్నాం? నువ్వు మనుషులకి ఎలాగ భయపడవు, మొగుడికి అసలే భయపడవు, వేజరక్తి వేజేయి. దేవునికైనా భయపడాలి కదా, దేవుని వాక్యానికంటే భయపడాలి కదా. ఇప్పుడు మేలు చెయ్యాలంటే భయం ఉందా మనలోని? భయముతో కూడిన భక్తి. అందరూ చెప్పండి, ఏం కావాలి? భయముతో కూడిన భక్తి ప్రతి ఒక్కరికి కావాలి. తల్లిదండ్రులు అంటే మీకు భయం లేదో? మాస్టర్ అంటే అసలే భయం లేదో? పిల్లలుగా మనకి పిల్లలు దేవుని యొక్క దైవికమైన భయము పిల్లలు తమ జీవితాల్లో కలిగి ఉండాలి. ఇప్పుడు అంటాడు దావీదు, అయ్యా నీ యందు భయభక్తులు కలిగిన వారి కొరకు నీవు దాచి ఉంచిన, ఆయన దాచి ఉంచాడంటే మేలు. అది ఎంతో గొప్పదంట. ఏమి దాచి ఉంచాడండి? మేలులు దాచి ఉంచాడు. ఇప్పుడు దేవుని యందు ఏముండాలి? మనకి భయభక్తులు ఉండాలి. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉండకుండా దేవుడు మేలు చేయాలంటే ఎలా చేస్తాడు సార్? అప్పుడే దేవుడిలోకి వస్తుంది ఆమె. ఇప్పుడు ఆమె భయభక్తులు కలిగి ఉంది కాబట్టి దేవుడు ఆమెకి ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు కదా. శబ్దాలు చేయకండి. నిజమే, ఎన్నాళ్ళ నుంచి గుడికొస్తున్నాను, పాటర్ గారు పుట్టుక ముందే నేను ప్రభుని నమ్మేసుకున్నాను, దేవుడు ఆవిడికి చేసాడు, నాకేం చేయట్లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు భయం లేకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఏమీ చేయడు. ఆవిడికే చేస్తున్నాడంటే అవి ఏం చేస్తుంది? అప్పుడే వచ్చిన వ్యక్తి భయంతో కూడిన భక్తి చేస్తే, ఇప్పుడు కొన్నిళ్ళింట్లో అంజులు ఉన్నారండి, సీనియర్ విశ్వాసులు ఉన్నారు. అప్పుడే వచ్చిన అంజులు దేవుని వాక్యం వింటే పరిశుద్ధాత్మ చేత ఏం చేశారు? వాళ్ళు ఆత్మచేత నింపబడితే సీనియర్ విశ్వాసులు తెల్ల మోకాలు వేసి చూస్తున్నారు, ఏజ్ రక్తి వేసి. బాప్తిజం పొందేసిన రకాలకి ఆత్మ రావట్లేదు. వాళ్ళకి దేవుడు అంటే ఏంటి తెలుసు? అలా భయంతో కూడా అలా వాక్యం వింటున్నారు సార్. వాక్యం వింటుంటే అలాగే పరిశుద్ధాత్మ అందరికి వచ్చేస్తుంది. వీళ్ళు తెల్ల మొక్కలు వేసి చూస్తున్నారు కదా, వాళ్ళకి వచ్చింది వీళ్ళకి రాలేదంటే ఏంటి? ఒక అంజుడికి దేవుడు అంటే భయము భక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఏముందండి అడిగి? మరి మనకుందా? మేలు చెయ్యాలి కదా, సిద్ధపరిచింది దాచి ఉంది. ఎంతో మేలు అంటే అది గొప్పదంటున్నాడు ఆయన. గొప్ప మేలులంటే మన జీవితాల్లో మనం ఏం చేయాలి? దేవుని యందు భయము కలిగి ఉండాలి. మూడవది, భయభక్తులు కలిగి ఉన్న యోసేపును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మనకు తెలుసు 115 కీర్తన 13 వచనంలో, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఏం చేస్తాడు? ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎవరికి మేలు చేస్తాడు? ఎస్, నాకు దేవుడు అంటే భయం ఉంది, అందుకబట్టి దేవుడు ఏం చేస్తాడు? నాకు ఎస్ మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మేలులు దేవుడు మన జీవితాల్లో చేయాలంటే చెప్పండి, ఆయన యందు ఏముండాలి? మనకి భయముతో కూడిన భక్తి అని చెప్పండి. ఏం కావాలి మనకి? చెప్పండి. భయం ఉన్నప్పుడు మీరు సమయాన్ని వస్తారా? ప్రార్థన చేయాలి కదా, ఆరాధన చేయాలి కదా, ప్రభుని స్తుతించాలి కదా, వాక్యం వినాలి కదా, మార్గములో అనుసరించి ఏం చేయాలి? నడవాలి కదా. భయభక్తులు కలిగి ఉన్నప్పుడే కదా మనకు మేలు. మన జీవితాల్లో దేవుడు మేలు చేయాలంటే భయముతో కూడిన భక్తి కావాలి. నేను అడుగుతున్నాను, బైబిల్ గ్రంథంలో యోబును గురించి దేవుడు ఒక మాట చెప్తాడు. ఏం తెలుసా? అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఈ మాటలు ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఎవరి గురించి అంటున్నాడు? యోబును గురించి అంటున్నాడు. నేను అడుగుతున్నాను, ఇక్కడ కూడి ఉన్న మన గురించి నాతో సహా దేవుడు ఈ మాట చెప్పగలడా? భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? మేలులు చేస్తాడు. స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా.
అయ్యా ఈ దినము నాయన యొక్క ఉపవాస కూడికను ప్రభా ఇంతవరకు నీ ఆత్మ ద్వారా నడిపించినందుకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ సేవకుని అభిషేకించి ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా నీ యొద్ద ప్రభా మేము మేలు పొందుకోవాలంటే నాయనా అయ్యా ఏమి చేస్తే మాకు మేలు జరుగుతుందో నాయన మేలు కలిగి ఉంటామో ప్రభువా. అయ్యా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యో ఇశ్రాయేలు దేవుని మాట వింటే ఎంతో మేలని వాక్యము ద్వారా మాట్లాడావు తండ్రి. అయ్యా నీ మాట వినేవారముగా మేము ఉండటానికి నీ మాటకు లోబడి ప్రభువా అయ్యా నాయన నీ మాటను అంగీకరించి తండ్రి మేము నడుచుకోవడానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా నాయన నీ మార్గములను అనుసరించాలని తండ్రి అయ్యా నాయన పురాతనమైన మార్గాలు చూడండి, ఈ మార్గములో నిలుచుండి చూడండి, మేలైనదేదో అడిగి తెలుసుకుని ప్రభువా అందులో నడుమంటున్నావు తండ్రి నీకు వందనాలు. అయ్యా నీవే మార్గము తండ్రి నీకు వందనాలు, నీవే మార్గముగా ఈ లోకానికి వచ్చావు ప్రభువా నీకు వందనాలు. అయ్యా నీ మార్గములో నడవటం మాకు ఆశీర్వాదకరము నాయన, నీ మార్గములో జీవించటం మాకు ఆశీర్వాదము కరము తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీ మార్గములో మేము ప్రయాణం చేయటానికి అయ్యా కష్టమైనా నష్టమైనా మరి ఏదైనా సరే అయ్యా వెనుదిరిగి చూడకుండా ప్రభువా అయ్యా నీ వైపే ముందుకు సాగటానికి సహాయం దయచేయండి అయ్యా. దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభువా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నీ యందు భయభక్తులు కలిగి ఉంటే మాకు మేలు కలుగుతుందని నాయన అయ్యా నిన్ను ఆశ్రయించిన వారికి మేలు కలుగుతుందని ప్రభువా అయ్యా యథార్థముగా జీవించే వారికి మేలు కలుగుతుందని ప్రభువా అయ్యా నైనా నీ వాక్యానుసారముగా అయ్యా నడిచే వారికి నైనా మేలు కలుగుతుందని ప్రభువా. నీ ధర్మశాస్త్రమే వెండి బంగారముల కంటే వెండి బంగారపు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు అంటుంది ప్రభువా. అవును తండ్రి నీ వాక్యమే మా జీవితాలకు మేలు ప్రభువా, నీ వాక్యమే మా కుటుంబాలకు మేలు నైనా. ఈ లోకంలో ఎన్ని భోగభాగ్యాలున్నా ఎంత వెండి బంగారాలున్నా మాకు మేలు కలుగు చేయదయ్యా, నీ వాక్యమే మాకు మేలు కలుగు చేస్తుంది తండ్రి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట మేలని మాట్లాడావు తండ్రి. అయ్యా కుటుంబంలో ఐక్యత దయచేయండి, భార్యాభర్తల మధ్య ఐక్యత అయ్యా, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఐక్యత నాయనా, అన్నదమ్ముల మధ్య ఐక్యత, అక్క చెల్లెండ్ర మధ్య ఐక్యత, తోటికోడల మధ్య ఐక్యత, సంఘములో ఐక్యత, సహోదరి సహోదరుల మధ్య ఐక్యత దయచే తండ్రి. అలా ఐక్యత కలిగి నివసించుట మేలని మాట్లాడావు తండ్రి. అయ్యా నైనా విన్నాయ నా ప్రభు ఈ 7 విషయాలు కూడా ప్రభువా మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి మా హృదయాల్లో దాచుకోవటానికి ప్రభువా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసై పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిండెలరకును టీవీ ముందు కూర్చున్న వాక్యముని బిడ్డలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.